లడ్డూ కేసులో ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతుందని భావించి చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని భూమన ఆరోపించారు. పరకామణి వ్యవహారంలో కొత్తగా కేసు నమోదు చేసి విచారణ చేయాలని చూస్తున్నారని అన్నారు. లడ్డూ విషయంలో ఏం తేలేటట్టు లేదు. జనంలో మనం పలుచనైపోతున్నాము. ఎంత పోయినా సరిగ్గా మనకు మైలేజ్ రావటం లేదు. అయినా దీన్ని తిడుతూనే ఉండండి వైసీపీ వాళ్ళని చెబుతూనే దీని నుంచి బయటపడటానికి పరకామణి కేసుకు సంబంధించి దాదాపు 2 నెలల పాటు 2 డీజీ స్థాయి అధికారులు, ఏసీబీ సిఐడి డీజీ స్థాయి అధికారులు హైకోర్టు ఆదేశాల అనుసారం విచారణ చేయించి కోర్టుకు నివేదించినారు. దానికి సంబంధించి 3 వ్యాజ్యాలు సాక్షాత్తు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర పెండింగ్ లో ఉండగా ముఖ్యమంత్రి గారు ఈ రోజున దీనికి సంబంధించి పరకామణికి సంబంధించి మళ్లీ ఎఫ్ఐఆర్ ను వెయ్యాలా అని నిర్ణయం తీసుకొని లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు భూమన. 1 కమిషన్ ఏర్పాటు సుప్రీంకోర్టును ధిక్కరించడమేనని అన్నారు. నిధుల దృష్టిని మళ్లించటానికి చేస్తున్నటువంటి కుట్ర, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్య న్యాయస్థానాన్ని లెక్క చేయని తనమే, సర్వోన్నత న్యాయస్థానాన్ని కించపరచటమే. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని కింద పనిచేసినటువంటి సిట్ ఇచ్చిన నివేదికనే లెక్క చేయకుండా 1 కమిషన్ ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉన్నటువంటి వ్యాజ్యాలను కూడా లెక్క చేయకుండా ఇప్పుడు కొత్తగా దీని మీద కంప్లైంట్ తీసుకొని విచారణ చేయించటానికి మళ్లీ రోజు పత్రికలలో రాయించటానికి చేస్తున్నటువంటి కుట్ర ఇది.